అందరికీ నమస్తే అండి. మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి ఆత్మ ప్రణామాలు. స్వేచ్ఛేచ్ఛ బుక్ రచయిత అయిన టార్కం సెల్డారియన్ గారికి ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అండి. మనము స్వేచ్ఛేచ్ఛ బుక్ కంటిన్యూ చేసుకోబోతున్నాము. అందులో అహం పెంపొందే విధానం. అహం పెంపొందే విధానంలో నంబర్ 1 పాయింట్ కాదండి, మనం ఆహారాన్ని పెంపొందించుకున్నామని గుర్తించే విధానం. మొదటి పాయింట్, మనం మన భౌతిక కాంక్షలు, కోరికలు, ఆనందాలు, జ్ఞానాలు, నమ్మకాలు, మతం మరి సాంప్రదాయాలతో గాఢంగా గుర్తించుకుంటున్నామని గ్రహించినట్లయితే అవే మన లక్ష్యాలు, గమ్యాలుగా మారటాన్ని గుర్తించగలుగుతాము. మళ్ళీ చదవాలి ఆయన. మనం మన భౌతిక కాంక్షలు, కోరికలు, ఆనందాలు, జ్ఞానాలు, నమ్మకాలు, మతం మరి భౌతిక కాంక్షలు, సాంప్రదాయాలు, ఆనందాలు, ఆనందాలు, జ్ఞానాలు. కోరికలు. మొదటిది భౌతిక కాంక్షలు, కోరికలు, ఆనందాలు, జ్ఞానాలు, నమ్మకాలు. మతం మరియు సాంప్రదాయాలతో గాఢంగా గుర్తించుకుంటున్నామని గ్రహించినట్లయితే అవే మన లక్ష్యాలు, గమ్యాలుగా మారటాన్ని గుర్తించగలుగుతాము అంటున్నారు. అంటే మన లక్ష్యాలని, మన మార్గాలు, మనం ఏంటి అనేది గుర్తించాలి అంటే మనలో వేటి పట్ల ఎక్కువగా తృష్ణ, తపన ఉంది, వీటిలో గ్రహించినప్పుడు అవే మన లక్ష్యాలు అని మనం గుర్తించగలుగుతాం. అంటే మనం ఏ లక్ష్యం మీద ఉన్నాము, ఏంటి మనమని అర్థం చేసుకుంటేనే కదా మనల్ని మనం మార్చుకోగలుగుతాం. మరి మార్చుకోవాలి అంటే మనల్ని మనం గమనించుకోవాలి కదా. మనల్ని మనం గమనించుకున్నప్పుడు కోరికల పట్ల ఉన్నామా, భౌతిక వాసనల పట్ల ఉన్నామా, మరి వేటి పట్ల వెంపర్లాడుతున్నాము అని గమనించుకొని దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ గమనిక ద్వారా మనం ఏ లక్ష్యాలుగా మార్చుకోనున్నాం, వేటిని మార్చుకోనున్నాం అనేది గుర్తించగలుగుతాం. అది ఉదాహరణకు, కొంతమందికి మతం ఒక లక్ష్యమే కానీ దైవ సాక్షాత్కార మార్గం కాదు. అంటే కొంతమందికి ఏంటి, మతం ఒక లక్ష్యంగా ఉంటది. మాది ఈ మతం అని అలా ఉంటారే కానీ దైవాన్ని చేరుకోవాలి అనే, దివ్యత్వాన్ని చేరుకోవాలి అనే ఆకాంక్ష ఉండదు వాళ్ళలో. కేవలం మా మతం గొప్పది, మా మతం ఇది అని ఒక గుర్తింపు, ఆ మతానికి ఒక గుర్తింపు తేవాలని, ఆ మతం గురించి ఎస్టాబ్లిష్ చేయాలని ఇలాంటి కోరికలతో ఉంటారు. కానీ వాళ్ళల్లో దివ్యత్వాన్ని పొందాలి, ఆ దైవంగా మారాలి అనే ఆకాంక్ష ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అయితే ఆ మార్గమే లక్ష్యంగా మారినప్పుడు అహం శక్తిని పెంపొందించుకొని వినాశకర పరిణామాలను చోటు చేసుకుంటాయి. మరి అదే మార్గం అయినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఎవరన్నా వచ్చి నీ మతం తక్కువ అని అనగానే కోపం వచ్చేస్తుంది. అహం పెరిగిపోతుందా లేదా? అదేమవుతుంది? వినాశనాన్ని కలగజేస్తుందా లేదా? ఇలాగా మనలో ఉన్న కోరికలు, ఆనందాలు వేటి పట్ల ఉన్నామో గమనించుకొని అవి సరి అయినవైతే, దివ్యత్వం వైపు పోయేవైతే ఆ లక్ష్యం వైపు వెళ్ళాలి. అవి సరికానివి, దివ్యత్వం వైపు పోయేవి కావనుకోండి, వాటి గురించి మనం మార్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. రెండవ పాయింట్, మనం వేర్పాటు తత్వంతో ప్రవర్తిస్తాము, మాట్లాడతాము, భావిస్తాము, ఆలోచిస్తాము. ఏ విధంగా ఒక కణితి శరీరంలోని వనరులతోనే వృద్ధి చెందుతూ వేరుగా కనిపిస్తుందో అదే విధంగా ఇప్పుడు మన శరీరంలో నుంచి ఒక కురుపు లాంటిది వచ్చింది. అది ఎక్కడో బయట నుంచి రాలేదు కదా, శరీరంలో ఉన్న వాటి నుంచే అది కూడా తయారయ్యింది. ఒక కురుపులాగా వచ్చేసింది, పెద్ద కణితిలాగా ఏర్పడిపోయింది. అది శరీరంలో ఉన్న భాగాల నుంచే ఏర్పడిందా లేదా? అది వేరు, శరీరం వేరు కాదు కదా, రెండు ఒకటే కదా. అది గుర్తించండి. అలాగే ఎవరిని భిన్నంగా చూడొద్దు, ఏకత్వంతో చూడండి. వాళ్ళు నేను ఒకటే
అన్న భావనతో చూడండి. ఎందుకంటే ఒక పూర్ణాత్మ నుంచి అంశాత్మ వచ్చింది. ఒక్కొక్క అంశాత్మ నుంచి జీవాత్మలొచ్చాయి. ఒక్కొక్క జీవాత్మ ఒక జీవుడు ద్వారా భూమి మీద తిరుగుతుంది. అంటే ఇవన్నీ ఒక పూర్ణాత్మ నుంచే కదా వచ్చాయి అన్న అవగాహన పెరిగే కొద్దీ, మనలో ఆ ఏకత్వం పెంచుకుండే కొద్దీ ఏమవుతుంది? వాళ్ళు నేను వేరు కాదు అన్న భావన మనలో పెంచుకోవటానికి అవకాశాలొస్తాయి. మరి అలా మన లోపల ఆ భావాలను పెంచుకోవాలి అంటే ఏం చెయ్యాలి? వాళ్ళు నేను ఎవరైనా విమర్శించారు, తిట్టారు, ఏమైనా జరిగింది. ఆ జరిగినప్పుడు ఎందుకు జరిగిందని ఆలోచించగలగాలి. అది. మూడవ పాయింట్, మనం స్వీయ అన్వేషకులుగా మారుతాము. మనల్ని మనం అన్వేషించుకోవడం మొదలు పెడతాం. ఎప్పుడైతే మనల్ని మనం అన్వేషించుకుంటున్నామో, మనల్ని మనం గమనించుకుంటున్నామో, మనది సరియైన లక్ష్యమా, సరికాని ప్రాపంచిక కోరికలతో కూడిన లక్షణమా అనేది గమనించి దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి మనం ఇవన్నీ ఎవరు చేయాలా? మనకి మనమే చేయాలి. మనం మన స్వీయ ఆసక్తులు, ఆనందాలు, సౌకర్యాలు, లాభాలు, ఆధిపత్యాలు, స్థాయిల పట్ల మాత్రమే శ్రద్ధ చూపిస్తూ వాటి కోసం ఇతరులను ఏం చేయడానికైనా వెనుకాడము. మళ్ళీ చదువమ్మా పాయింట్. మనం మన స్వీయ ఆసక్తులు, ఆనందాలు, సౌకర్యాలు, లాభాలు, ఆధిపత్యాలు, స్థాయిల పట్ల మాత్రమే శ్రద్ధ చూపిస్తూ వాటి కోసం ఇతరులను ఏం చేయడానికైనా వెనుకాడము. వీటన్నింటి కోసం ఏం చేస్తాం? పక్కనోడు ఏదైనా చేసి తీరాలి అని మన లోపల బాగా అనిపిస్తూ ఉంటది. అవి ఒక్కసారి చదువు. స్వీయ ఆసక్తులు, ఆసక్తులు, ఆనందము, లాభాలు, సౌకర్యాలు, ఆధిపత్యాలు, ఆ అంటే స్థాయిల ఆధిపత్యం పట్ల. కోసం, అధికారం కోసం, వీటన్నింటి కోసం పక్కనోడినైనా సరే నాశనం చేయాలి అని గమ్మని ఒక కోరిక. ఆ కోరిక ఏం చేస్తుంది? పక్కనోడు కూడా నాశనం చేస్తుంది. 4వ పాయింట్, మన స్వీయ ప్రయోజనాల కోసం మనుష్యులను, సంఘటనలను, ఆలోచనలను, పరిస్థితులను తారుమారు చేస్తాము. ఏందమ్మా? మన స్వీయ ప్రయోజనాల కోసం మనుషులను, సంఘటనలను, ఆలోచనలను, పరిస్థితులను తారుమారు చేస్తాము. మన స్వీయ ప్రయోజనాల కోసం పరిస్థితులను మార్చేస్తాం. అక్కడ సంఘటన మొత్తం మారిపోతుంది. అంతే కదా? మనకి కావాల్సింది పక్కనోడు పొందాము అంటే కోపం వస్తుంది, వాడిని తిట్టడం మొదలు పెడతాం, ద్వేషించడం మొదలు పెడతాం, అన్ని చేయడం మొదలు పెడతాం. అంటే ప్రయోజనం మనకు దొరకలేదు, పక్కనోడికి దొరికింది కదా, దాన్ని చూసి తట్టుకోగలమా మనం? తట్టుకోలేం. అలాగా మనల్ని మనం చెక్ చేసుకుంటే కొద్దీ మనం ఎటువైపు వెళ్తున్నాము అనేది గమనిక మన మీద మనకుంటది. 5వ పాయింట్, ఎక్కడైనా సరే మనమే కేంద్రంగా ఉండాలి అని అనుకుంటాము. ఆ కేంద్ర ఎక్కడైనా స్థానం ఎక్కడైనా సరే నేను గొప్పదాన్ని అనే భావన, అంటే ఆ భావన ఏం చేస్తుంది? అందరిలోనూ ఒక ప్రత్యేక స్థానం కావాలి అనే కోరికతో ఉంటుంది. అది. ఆ కేంద్ర స్థానం కోసం మనం ఒత్తిడి తెచ్చి వివిధ రకాలుగా అందరి ఆసక్తి మన వైపు బలవంతంగా మళ్లిస్తాము. అంతే. వాళ్ళందరి ఆసక్తి మన వైపు మళ్లించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. 6వ పాయింట్, మనకు పరిపాలించే అధికారం గాని అర్హతలు గాని లేకపోయినా మనమే పాలించి ఆధిపత్యం చెలాయిద్దాము అని అనుకుంటాము. అంటే మనకు హక్కు లేదు, కావాలని హక్కు తీసుకొని మనం అన్ని చెయ్యాలి అని చూస్తాం. 7వ ఎందుకని? పాయింట్, భూమి మీద ప్రతి ఒక్కరికి ఫ్రీ విల్ జోన్ అనేది ఇవ్వబడింది. స్వేచ్ఛ అనేది ఉంది, ఆ స్వతంత్రం ఉంది. అందువల్ల ఆ స్వేచ్ఛని, ఆ స్వతంత్రాన్ని సరి అయిన వాటికి ఉపయోగిస్తున్నామా, సరికాని వాటికి ఉపయోగిస్తున్నామా అనేది గుర్తించగలగాలి. మరి అందుకే కదా ఎవరి మీద అధికారం చూపించడానికి లేదు, ఎవరిని విమర్శించడానికి హక్కు లేదు ఎవరికి. ఎందుకంటే ఎవరి అనుభవం కోసం వాళ్ళు భూమి మీదకి వచ్చారు. వాళ్ళ అనుభవాన్ని పొందేటట్లు ఆ అనుభవాన్ని వాళ్ళు పొందుతున్నారు.
దానికి అవకాశం ఇవ్వడమే. 7వ పాయింట్, మనం ఇతరులలోని విలువలను గుర్తించము. వారిలోని విలువలు మనకు చిరాకును లేదా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఇది అద్భుతమైన పాయింట్. ఇతరుల్లో ఉన్న విలువల్ని విలువలను గుర్తించలేము, కానీ ఆ విలువలు చూసేసరికి మనలో లేవు కదా. అందుకని మనలో లేనప్పుడు ఏమొస్తుంది? ఓ అబ్బో ఆమెకుందిలే, ఆమంట దాతృత్వం ఎక్కువంట, ఆమె దానం చేస్తుందంట ఆ అని చిరాకు పడుతుంటాం, విసుక్కుంటుంటాం. ఎందుకంటే అసూయ నాలో లేదు, వాళ్ళలో ఉంది, తట్టుకోలేకపోతాం. మరి మనల్ని మనమే గుర్తించుకుంటే కదా, ఓహో వాళ్ళలో ఉన్న ఉన్నతత్వాన్ని నేను అంగీకరించలేకపోతున్నాను. నేను ఎప్పుడైతే అంగీకరిస్తానో ఆ ఉన్నతత్వం నాలో నేను ఇంప్రూవ్ చేసుకుంటాను అనేది లేకుండా పోతుంది. అది అందుకే కదా ఎప్పుడు మాస్టర్స్ ఒక మాట అంటుంటారు, ప్రతి ఒక్కరిలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించండి. ఆ దివ్యత్వాన్ని గుర్తించినప్పుడు ఎప్పుడైతే గుర్తించామో యాక్సెప్ట్ చేశామో అటువంటి దివ్యత్వం నీకు సంబంధించిన బీజాలు మనలో వేసుకోగలుగుతాం. గుర్తించాం ఏమగంగా ఉందిలే అన్నాం అనుకోండి, మన లోపల బీజాలు అయి కాదు, అసూయ బీజాలను పెంచిన వాళ్ళం అవుతాం. అంటే దివ్యత్వానికి సంబంధించిన బీజాలు వేస్తామా, అరిషడ్ వర్గాలకు సంబంధించిన బీజాలు వేస్తామా అంటే ఎవరిని వాళ్ళు సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటేనే కదా తెలిసేది ఏ బీజాలు నాటుతున్నామో అనేది. అది 8వ పాయింట్, మనం ఎంతో అతిశయాన్ని పెంపొందించుకుంటాము. మనం ఏదైనా చేయగలమని, మనకు అన్నీ ఉన్నాయని, మనకు అన్నీ తెలుసని, అంతా మనమే అని అనుకుంటాము. అతిశయాన్ని పెంచుతాం. నాకు అన్నీ తెలుసు, మేమే చేయగలం, ఇంకెవరు చేయలేరు, మేము కాబట్టి చేయగలుగుతున్నాం, ఇంకొకరైతే చేయగలరా? ఇట్లాగా మనసు లోపల ఇలాంటి భావాలన్నీ లేపి ఏం చేస్తున్నాం, మళ్ళీ అతిశయాన్ని పెంచేస్తున్నాం. అతిశయం ఏమైపోయింది చివరికి? అహంగా మారిపోయింది. అంతే కదా, నేనే గొప్పదాన్ని, నేను మాత్రమే చేస్తాను, పక్కనోళ్ళు చెయ్యలేరు. అహం అయిపోయిందా లేదా? ఇదంతా నెమ్మదిగా మొదలై వెర్రితో ముగుస్తుంది. ఆ వెర్రే అహం అవుతుంది చివరి. అయితే ఇది మనలో రోగంగా మారి, అది పెరిగే కొద్దీ మనకు కలిగే బాధ, ఇబ్బందులకు మనమే ఉపకరణంగా మారి, మనకు ఇతరులకు నాశనకారకులుగా అయిపోతాము. ఎవరు ఉపకరణంగా మారారు? మనమే. మనమే ఉపకరణం అయ్యాం. మనమే ఉపకరణం అయ్యి మన నాశనానికి మనమే కారణమయ్యాం. ఉపకరణం మనమే అయ్యాం, కారణం కారణం మనమే. మనమే అయ్యాం, ఫలితాన్ని అనుభవిస్తాం. 9వ అందుకే పాయింట్, ఏది ఇస్తే అది పొందుతాం. నా వాస్తవానికి నేనే సృష్టికర్తని అన్న ఒక చిన్న పదంలో ఎంత అర్థం దాగుందో చూడండి. 9వ పాయింట్, ఎవరైనా మనల్ని ఉద్దేశపూర్వకంగా గాని తెలియక గాని గాయపరిస్తే మనం తీవ్రమైన కోపం తెచ్చుకొని వారి మీద పగబడతాము. ఏందమ్మా? ఎవరైనా మనలని ఉద్దేశపూర్వకంగా గాని తెలియక గాని గాయపరిస్తే మనం తీవ్రమైన కోపం తెచ్చుకొని వారి మీద పగ పెంచుకుంటాము. 10వ పాయింట్, ఎదుటి వారిని అవమానపరిచి దూషించడాన్ని ఆనందిస్తాము. అంటే ఎదుటి వారికి అవమానం జరుగుతున్నా దూషిస్తున్నా మనకు ఆనందం అనమాట. అబ్బా బాగా జరగాలి వీళ్ళకి అని ఆనందం. అయ్యో ఇక్కడ ఏం జరిగింది, అలాంటి నింద నాకు కూడా ఏదో ఒక రోజుకి వస్తుంది, కానీ ఆ నింద పడుతున్న వాళ్ళని అక్కడ ఆ అధర్మాన్ని ఆపాలి అనే కోణం ఆలోచించవు. అది అలా కూడా ఉంటుంటది మన లోపల ఎవరైనా ఆకాంక్ష. అట్లాంటి ఆకాంక్షలు కూడా ఉంటాయి మన లోపల. మళ్ళీ ఎవరైనా పాయింట్ అవమానపడి పై అక్క, పాయింట్ మళ్ళీ చూడండి. ఎవరైనా మళ్ళీ ఎవరైనా మనల్ని ఉద్దేశపూర్వకంగా గాని తెలియక గాని గాయపరిస్తే మనం తీవ్రమైన కోపం తెచ్చుకొని వారి మీద పగపడతాము.
ఎదుటి వారిని అవమానపరచి దూషించడాన్ని ఆనందిస్తాము. అంతే. ఎవరైనా అవమానించినప్పుడు చూడటం ద్వారా మన అహం పోషించబడుతుంది. అవమానించినా ఏం చేసినా ఆనందిస్తాం. 11వ పాయింట్, మనం ఒక సరికాని రక్షణ విధానాన్ని పెంపొందించుకొని మన హద్దు దాటి ఇతరులపై ప్రమాదకర చర్యలు తీసుకుంటాము. ఏంటమ్మా మళ్ళీ చదువు పాయింట్. మనం ఒక సరికాని రక్షణ విధానాన్ని పెంపొందించుకొని మన హద్దు దాటి ఇతరులపై ప్రమాదకర చర్యలు తీసుకుంటాము. మనం ఒక హద్దు గీసుకొని ఉన్నాం, ఆ హద్దు దాటి ఉంటాం. ఆ హద్దులో ఉంటే ఓకే. హద్దు దాటాము అనుకోండి, వాళ్ళ మీద ఏదో ఒక విధంగా రివెంజ్ తెచ్చుకుంటాం. మళ్ళీ చదువు పాయింట్. మనం ఒక సరికాని రక్షణ విధానాన్ని పెంపొందించుకొని మన హద్దు దాటి ఇతరులపై ప్రమాదకర చర్యలు తీసుకుంటాము. అంటే ఆ బౌండరీలో ఉండి ఇతరులకు ఏదో ఒక ప్రమాదాన్ని కలిగేటట్టుగా మన రియాక్షన్స్ చూపిస్తూ ఉంటాం. 12వ పాయింట్, మన ప్రవర్తనలో, చర్యలలో, మాటలలో, ఆలోచనలలో, వ్యక్తీకరణలలో అతిశయాన్ని ప్రదర్శిస్తూ ఉంటాము. అతిశయాన్ని అంటే నాకే తెలుసు, నాకు కాబట్టే తెలుసు, ఇంకెవరికైతే ఇవి అర్థం కావు, ఇట్లాగా అతిశయాన్ని ప్రదర్శిస్తాం. అక్కడ అర్థమైపోతుంటది. ఆ అతిశయాన్ని ప్రదర్శించేటప్పుడు ఎదుటోడికి అర్థమైపోతూ ఉంటుంది, వీళ్ళ అతిశయాన్ని బాగా చూపిస్తున్నారు అనేది బాగా అర్థమవుతుంది. ఒకరున్నారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నాకు కాబట్టే తెలుసు, మీకేం తెలుసు అన్న భావన అర్థమైపోతూ ఉంటుంది. అక్కడ అనిపించింది, ఆటోమేటిక్ గా అందరికి అర్థమవుతుంది. 13, మనం చేసే పనుల వల్ల ఇతరులపై ఉండే ప్రభావాన్ని పట్టించుకోము. అంటే మాది ఒక్క నిమిషం పాజ్ లో పెట్టు. మనం చేసే పనుల వల్ల ఇతరులపై ఉండే ప్రభావాన్ని పట్టించుకోము. అంటే ఇప్పుడు నేను మాట్లాడటం వల్ల ఎదుటవాడు హర్ట్ బాధపడుతున్నాడా, ఏమన్నా ఇబ్బంది పడుతున్నాడా అనేది గమనించుకుంటే మన వల్ల ఎదుటవాడు బాధపడుతున్నాడా, ఏం జరుగుతుంది అనేది మార్చుకుంటాం. అలా గమనింకే లేనప్పుడు ఇంక మార్చుకోవడం ఏముంది? నేను ఎలాగైనా ఉండని, వాళ్ళు భరించాలి అని అనుకున్నప్పుడు ఇంకెట్లుంటది అది. అవి అంటే మన ఎటు వెళ్ళనియండి, మన మీద మనకి గమనిక ఉండాలి. సరి అయిన లక్ష్యం ఉందా, సరి అయిన లక్ష్యం లేదా, ఏ లక్ష్యం పట్ల మనకు ఆకాంక్ష ఉంది, మన మాట ఎలా ఉంటుంది, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, అతిశయాన్ని చూపించే విధంగా ఉంటుందా, మరి ఎలా అనిపిస్తుంది, ఇవన్నీ మనం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అవి ఇతరులను గాయపరిచిన లేక వారి అభివృద్ధికి ఆటంకం కలిగించిన మనకు అనవసరం. అక్కడి వరకు ఒక పాయింట్ అక్క. మనం చేసే పనుల వల్ల ఇతరులపై ఉండే ప్రభావాన్ని పట్టించుకోము, అవి ఇతరులను గాయపరిచినా లేక వారి అభివృద్ధికి ఆటంకం కలిగించినా మనకు అనవసరము, మన పని మనం చేసుకుంటాము అని చెప్తున్నాం. అంటే మనకు అనవసరం అనుకున్నప్పుడు కొత్త కర్మలో ఇరుక్కుంటాం, అంతే. ఏం ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ మనకి అట్లాంటి అంటే మనం చేయాలనుకున్న పనులకి అడ్డంక వచ్చేవాళ్ళు సృష్టిలో మళ్ళీ రెడీ అయిపోతారు ఆటోమేటిక్ గా. ఏది ఇస్తే అది పొందుతాం. 14th పాయింట్, మనని మనం ఎంపిక చేసుకోబడిన వాళ్ళం, ప్రత్యేకమైన వాళ్ళం అని నమ్ముతూ ఇతరులను చిన్నచూపు చూస్తూ ఉంటాము. అంటే పక్క నుండి చిన్న చూపు చులకనగా చూడడానికి హక్కు లేదు. ఎందుకని? ప్రత్యేకంగా మనల్ని మాత్రమే ఎంచుకున్నారు అనే భావనతో ఉన్నప్పుడు అలాగే అనిపిస్తుంది. కానీ ఏదో ఒక రోజు వాళ్ళని కూడా ఎంచుకుంటారు. 1వ క్లాస్ చదివినోడు 10వ క్లాసు చదువుతాడు, డిగ్రీ చదువుతాడు, పిహెచ్డి చేస్తాడు, అన్ని చేస్తాడు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అన్న భావన ఉన్నప్పుడు
ఇక్కడ మొత్తం మారిపోతది. నేనే ఎంచుకోబడ్డవాడిని, పక్కనోడు ఎంచుకోనోడు అనే భావన నుంచి బయటికి రాగలం. అంటే ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అని పత్రి సార్ ఎప్పుడు ఆ స్టేట్మెంట్ చెప్తూ ఉంటారు. దానిలో ఎంత లోతైన అర్థం ఉందంటే ఇదే. ఈ సంకేతాలను మనం గమనించడం మొదలు పెడితే మనం మన పడవ మునిపోకుండా అంటే కాపాడుకోవాలి. ఇప్పుడు మనల్ని ఒక పని మీద ఎంచుకొని ఉండొచ్చు ప్రకృతి. ఇంకొకరిని ఇంకొక పని మీద ఎంచుకొని ఉండొచ్చు ప్రకృతి. అందువల్ల సృష్టిలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇప్పుడు అందులో ఆ పాయింట్స్ అయిపోయినాయి మేడం. ఇప్పుడు మరొక మరొకటి అహం పెంపొందే విధానం. నెక్స్ట్ చాప్టరా లేకపోతే దాంట్లోనే? దాంట్లోనే మేడం. ఇప్పుడు ఏం జరిగిందంటే మనం ఆహాన్ని పెంపొందించుకున్నామని గుర్తించే విధానం గురించి చెప్పుకున్నాము. అంటే మనలో అహం పెరిగింది అంటే మన మీద మనకి గమనిక పెట్టినప్పుడు గుర్తించగలుగుతాం. ఇప్పుడు ఎలా ఉంటే పెరిగింది అనేది క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు అహం పెంపొందే విధానం ఎలా పెంపొందుతుందో దాని గురించి కొన్ని పాయింట్స్ ఇచ్చారు మేడం. ఒకటి, మనం ఇంకా పిండంగా ఉండగానే తల్లిదండ్రులు అత్యంత అజ్ఞానపు వ్యక్తీకరణల ద్వారా ఆ పిండపు ఆత్మకు దుర్మిద్దేశకత్వం చేయవచ్చు. అంటే సరి అయిన గైడెన్స్ ఇవ్వకపోవచ్చు. ఉదాహరణకు, వారు నా కొడుకు గొప్ప నాయకుడు, గొప్ప వైద్యుడు, గొప్ప కళాకారుడు, ఒక మైకెల్ ఆంజెల్లో లేదా బెతోవెన్ ఒక మెస్సయ్య అని అంటారు. ఆ విధంగా వారు ఆ పిండం మనసులో సమ్మోహనాంతర సూచనలు, వ్యామోహాలు ప్రవేశపెడతారు అని అంటున్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు అంటుంటారు కదా, తల్లి లోపల బిడ్డ ఉన్నప్పుడు తల్లి ప్రశాంతంగా ఉండాలి, దేవుడి పాటలు వింటూ ఆ పుస్తకాలు చదువుతూ అలా ఉండాలి అని అంటారు. ఎందుకంటే ఇందుకే. లేకపోతే వీళ్ళ ఆలోచనలు సరికాని ఉన్నాయి అనుకోండి, నా నాయకుడు అలా, నా కొడుకు ఇలా అవ్వాలి, నా కొడుకు అలా అవ్వాలి, ఇలాంటి భావాలతో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అటువంటి భావాలు ఆ పిండానికి అందజేయబడతాయి. అది ఆ తల్లిదండ్రులు ఆ పిండంలో అది సిద్ధంగా లేని దర్శనాలను నింపుతున్నారు. దానికి అసలు ఆ దర్శనాలే అవసరం లేదు, కానీ ఆ దర్శనాలని నింపుతూ ఉంటారు. దానితో వాడు ఈ దర్శనాలతో గుర్తించుకొని అహాన్ని నిర్మించుకుంటాడు. అతడు జన్మించినప్పుడు మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఇంట్లోని సహజ వాతావరణంలో, తర్వాత పాఠశాలలో, ఆపై సమాజంలో ఇమడలేకపోతాడు. అతనిలో దానికి కూడా కొంత కారణం, దానికి మనమే తల్లి అవుతుంది కదా, తల్లి తండ్రి. అతనిలో చొచ్చుకుపోబడిన దర్శనాలు అతని సహజ వేగాన్ని అధిగమించి ఉంటాయి. అతనిలో చొచ్చుకోబడిన దర్శనాలు అతని సహజ వేగాన్ని అధిగమించుంటాయి. ఎందుకని? ఇవి ఎక్కువగా ఫోర్స్గా లోపలికి పంపించున్నాం కదా, అందువల్ల అతనిలో ఉన్న సహజత్వాన్ని కూడా కోల్పోతుంది. ఆ బిడ్డ సహజంగా ఉన్నాయి కూడా కోల్పోయి ఇయే బయటకు వస్తాయి జన్మ తీసుకున్నాక. ఈ అహం అనేది అతని తల్లిదండ్రులు అతనికి ఒక అధికారి, న్యాయాధిపతి, వైద్యుడు లేదా రాజు వంటి దుస్తులు ధరింప చేసినప్పుడు మరింత వృద్ధి చెందుతూ ఉంటుంది. మళ్ళీ చదువుమా. ఈ అహం అనేది అతనికి తల్లిదండ్రులు ఒక అధికారి, న్యాయవాది, వైద్యుడు లేదా రాజు వంటి దుస్తులు ధరింపజేసినప్పుడు, పిల్లలకి మనము అట్లాంటి బట్టలు తొడిగిస్తాం కదక్క, డాక్టరు, పోలీసు అట్లాంటి బట్టలు తొడిగిస్తాం కదా, అట్లాంటప్పుడు మరింత వృద్ధి చెందుతూ ఉంటుంది అని అంటున్నారు అహం. అతను ఆ భావచిత్రాలకు అనుగుణంగా జీవించే ప్రయత్నం చేస్తూ తన అహాన్ని నిర్మించుకుంటాడు. ఆటోమేటిక్ గా లోపల ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ విధంగా తాను జన్మ తీసుకున్న కారణంలో ఇమడని ఒక సరికాని వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటాడు. అంటే జన్మ తీసుకుంది ఒక కారణంతో, ఇప్పుడు భౌతికంగా సరికాని వ్యక్తిత్వంతో మరలా ఇరుక్కుపోయి ప్రవర్తన అంతా అసహజత్వాన్ని కోల్పోతాడు, వచ్చిన ప్రణాళికను కూడా మర్చిపోతాడు ఆటోమేటిక్.
తమ తల్లిదండ్రులు కోరుకున్న విధంగా గుర్తించుకుంటాడు. అంటే తనకున్న ఏ లక్ష్యంతో అయితే వచ్చాడో ఆ లక్ష్యం పక్కబడిపోద్ది. ఉమ్. ఒక్కొక్కసారి ఈ 2 లక్ష్యాలు కలవచ్చు. ఒక్కొక్కసారి దెబ్బతింటాం. అది. అంటే ఇప్పుడు పిల్లలు కడుపులో పిండంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా హ్మ్. ఉంటే తన లక్ష్యం హ్మ్. తనకు గుర్తుంటుంది అంటారా? అంటే ఇవన్నీ రుద్దే కొద్దీ పొరలేర్పడిపోయాయి. పొరలేర్పడే కొద్దీ ఏమవుతుంది, లోపల సహజంగా ఉన్నది ఎందుకొచ్చాడు ఇవన్నీ కూడా పోయాయి. అంటే పిల్లల మీద మనం ఎటువంటి మన ఒపీనియన్స్ రుద్దకూడదు ఆ! అంటారు. వాళ్ళకు హ్మ్. సహజంగా వాళ్ళు ఏం కావాలని వాళ్ళు కోరుకుంటారో ఆ విధంగా ఇప్పుడు వాళ్ళను మా ప్రోత్సహించాలి అంటారు. ఎందుకు నేనే ఎగ్జాంపుల్. మా అమ్మ ఉన్నారు. ఆవిడకి డాక్టర్ చదివించాలి పిల్లల్ని అని చాలా ఇష్టం. నా మీద డాక్టర్ చదవాలి, డాక్టర్ చదవాలి, డాక్టర్ చదవాలి. నేను చదవలేకపోయాను. అయ్యో! మా అమ్మ కోరిక తీర్చలేకపోయానని చాలా బాధపడేదాన్ని. ధ్యానంలోకొచ్చాక గత జన్మలో 10 జన్మలు నువ్వు డాక్టర్‌వి, ఇంకేం డాక్టర్ చదువుతావు అనొచ్చింది. అవునా! అయితే నా అనుభవం అది కాదు గదా! కాదు. మరి నేను ఎంత కాలము వేస్ట్ అయిపోయింది. ఎంత బాధపడ్డాను. అయ్యో! తల్లి కోరిక తీర్చలేకపోయాను అని. అవును. అందుకని వాళ్ళ లక్ష్యము వాళ్ళకర్థమవుతూ ఉంటది. దానికి తగ్గ సహాయం చేయగలిగితే చెయ్యాలి. లేకపోతే గమ్ముగుండాలి. మన పిల్లలను ప్రత్యేక వ్యక్తులుగా ఉండాలని కోరుకోవడం మంచిదే. కానీ మీరు మీ బిడ్డలపై అతని స్థాయికి మించిన భారం మోపడం వలన అతను అహాన్ని నిర్మించుకునేటట్లు చేస్తారు. నిజమమ్మా పాయింట్. తర్వాతి కాలంలో అది అతని ఇబ్బందులను, బాధలను, నిరుత్సాహాలను మూలంగా మారుతుంది. అయితే నిరుత్సాహపడిపోతారు గదా! ఇబ్బంది పడతారు. చాలా ఇన్ఫీరియారిటీలోకెళ్ళిపోతారు. ఎల్ ఇప్పుడంతా హ్మ్. జరుగుతున్నదంతా అలానే ఉంది కదక్క. అందుకే. వాళ్ళు చదవాలి అనుకున్న దాన్ని చదవమని చెప్పండి. ఒకవేళ మనం చదివించడానికి మనకు ఆ స్తోమత లేదు అన్నప్పుడు వాళ్ళకి ఒక అడ్వైస్ ఇవ్వాల. "నువ్వు ఇది చదవాలి అనుకుంటే నాకంత స్తోమత లేదు. నువ్వు సీటు సాధించుకో, కష్టపడు." ఇలా అయినా చెప్పాల. వాళ్ళు ఎంతగా వెతికినా కానీ వాళ్ళకదే కనిపిస్తుంది. ఇంక మనమేం చేయలేం గదా! అతను చనిపోయేటంత వరకు నేను కోరుకున్న హ్మ్. విధంగా ఉండలేకపోయాను అని హ్మ్. అనుకుంటాడు. హ్మ్. అహం మీరు కాని వేరే దేనితోనో మరియు మీరు కాని భావచిత్రంతోనూ గుర్తించుకోవడం. అహం మీరు కాని వేరే దేనితోనో మరియు మీరు కాని భావచిత్రంతోనూ గుర్తించుకోవడం. అంతే గదా! అహం అనేది మనం కాని చిత్రంతో మనల్ని మనం చూస్తున్నాం. ఉమ్, మనం అయిన చిత్రంతో కాదు కదా! సహజత్వాన్ని కోల్పోయున్నాం కదా! ఉమ్. రెండవది, ఇతరులు మనల్ని పొగిడినప్పుడు మనలో అహం ఏర్పడుతుంది. మనము అనేక కారణాల వలన ఇతరులను పొగిడినప్పుడు వారిలో అహాన్ని ఏర్పరుస్తాము. హ్మ్. ఉదాహరణకు, మీరెంతో అద్భుతంగా నాట్యం చేశారు. మీ స్వరం ఎంతో బాగుంది. మీరు ఎంతో అందంగా ఉన్నారు. మీ దుస్తులు, మీ జుట్టు, మీ సృజనాత్మకత కళ అన్నీ ఎంతో మెరుగ్గా ఉన్నాయి అంటూ ఆ మనిషికి నిజంగా మనం చెప్పినవన్నీ తనకున్నాయి అన్న అభిప్రాయాన్ని కలుగజేస్తాము. హ్మ్. ఆ చదువు వ్యక్ అట్లా. ఆ వ్యక్తి ఆ వ్యక్తి మనని నమ్మడం మొదలు పెడతాడు. ఇతరుల నుంచి అతను అదే విధమైన పొగడ్తలను లేదా శ్రద్ధను పొందకపోతే వారిని అతను ద్వేషిస్తాడు. అంటే ముఖ్యంగా ఒకరి నుంచి పొగడ్తలొచ్చాయి. అట్లాంటి పొగడ్తలు అందరి దగ్గర ఉండాలని కోరుకోవడం కూడా ఉండకూడదు. సరే వీళ్ళిచ్చారు అంతవరకే. ఇంకొకరు పొగడకపోవచ్చు. వాడికి నచ్చలేదది. కానీ అప్పుడు ఏమవుతాం? బాధలోకెళ్తామా లేదా? ఇన్ఫీరియారిటీలోకెళ్తామా లేదా? అది. అందుకని ఎవరి జాయ్‌ని వాళ్ళు కోల్పోకుండా ఎవరిని వాళ్ళు కాపాడుకోవాలి. పరిరక్షించుకోవాలి. పాయింట్ అర్థమవుతుందా? ఎవరిని వాళ్ళు పరిరక్షించుకోవాలి. ఇప్పుడు ముఖ్యంగా తన ఒకవేళ లావుగా జన్మ తీసుకొనొచ్చాము. లేకపోతే ఒక నలుపు రంగులో జన్మ తీసుకొనొచ్చాము. ఆ నలుపు రంగులో జన్మ తీసుకొనొచ్చాము. ఒకరున్నారు. అట్లా నలుపు రంగులో ఉన్నారు. జన్మ తీసుకున్నారు. కొంచెం లావుగా ఉంటారు. ఆ అమ్మాయికి 2 జన్మలు జూపించారు. ఎంతో నాజూగ్గా ఉంది.
చాలా కలర్‌గా ఉంది. ర్యాంప్ వాక్ చేస్తూ ఉంది. అన్నీ చేస్తుంది. ఆ అందమైన ఒక జన్మని ఇంకో జన్మని చూపించారు. చూపించినప్పుడు ఇప్పుడు ఎవరో వచ్చారు. ఎవరో వచ్చి "నువ్వు నల్లగా ఉన్నావు, లావుగా ఉన్నావు" అన్నప్పుడు మనల్ని మనం పరిరక్షించుకోవడం కోసం సత్యం జూసాం. ఆ సత్యాన్ని పట్టుకోవడం బోయి వీళ్ళన్న విమర్శను పట్టుకుంటాం. అప్పుడు మనం ఎందుకు బాధపడకుండా ఉంటాం? మనల్ని మనం పరిరక్షించుకోవాల్సిన డ్యూటీ మనకే ఉంది. ఎందుకంటే మనకు సత్యం తెలుసు. నేను ఆ జన్మలో ఆ అనుభవం పొందాను. ఈ జన్మలో ఈ అనుభవం పొందడానికొచ్చాను అని ఎప్పుడైతే మనం ఎమ్మటనే ఇన్‌స్ట్రక్షన్ ఇస్తామో వాళ్ళకి తెలీదు. తెలీదు కాబట్టి వాళ్ళంటున్నారు అని మనకి మనం ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చుకోవాలి. ఎప్పుడైతే ఇచ్చుకుంటామో మనల్ని మనం బాధలోకి తీసుకోగలకుండా మనల్ని మనం పరిరక్షించుకుంటాం. మరి ఆ డ్యూటీ మనదే గదా! ఎవరిదో కాదు గదా! బయట వాళ్ళది ఏదీ లేదు. అంతా మనలోనే ఉంది. మనదే. అది. హ్మ్. ముఖ్యంగా తన గురించి సత్యాలను చెప్పే వాళ్ళను ప్రత్యేకంగా ద్వేషిస్తాము. హ్మ్. సత్యం జె సత్యం చెప్పేవాళ్ళంటే నచ్చదు. నేను ఆత్మని, మీరు ఆత్మగా జీవించండి అంటే, అది జీవించడం కష్టం గదా! కానీ దాని కోసము అన్వేషించి అలా అవ్వాలి అనుకుంటే బానే ఉంటది. లేకపోతే ఆ సత్యాన్ని వదిలేస్తాం. సత్యం తెలిసినప్పుడు ఉండే లోపల నిశ్చల తత్వం, బయట నిశ్చల తత్వం ఉంటది. ఆ సత్యం తెలియనప్పుడు ఆ నిశ్చల తత్వం ఉండదు. లోపల, బయట ఉండదు. అది. కాలాతీత వివేకంలో పొగడ్త నిషేధించబడింది. హ్మ్. అది అహాన్ని ఒక సరికాని వ్యక్తిత్వంగా నిర్మిస్తుంది. అహాన్ని ఒక సరికాని వ్యక్తిత్వంగా వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. ఆ! అది. అంటే మనుష్యులను ఇప్పుడు ఒకవేళ పై ఎవరైనా వచ్చి పొగిడారు. ఆ పొగిడిన దాన్ని రక్షణ శక్తిగా చేసుకొని అలా ఉన్నా ఓకే. కానీ అది ఎప్పుడూ ఉండాలని కోరుకోకుండా ఉండగలగాలి. మనలో ఉన్న క్వాలిటీస్‌ని మనకి ఒకసారి చూపించారు. ఇంకా ఏమైనా మార్చుకోవాలనే ప్రయత్నము ఇటువైపు తిప్పాల. అటువైపు తిప్పకూడదు మళ్ళీ. హ్మ్. మనుషులను ఒక ప్రముఖ వ్యక్తితో పోల్చడం కూడా ముఖస్తుతి లాంటిదే. హ్మ్. అంటే ఒక పొగడ్త ప్రముఖ వ్యక్తితో పోల్చాము అనుకోండి, అది కూడా అవసరం లేదంటా నేను. హ్మ్. భారతం గారు పక్కాగా చెప్పేత్తరు. పొగడ్త లంచగొండితనానికి కూడా దారి తీస్తుంది అంటున్నారు. హ్మ్. మీరు ఆ వ్యక్తిని నువ్వు లేకపోతే ఈ పని జరిగేది కాదు అని అనుకునేటట్లు చేస్తారు. ఫలితంగా అతని అహం పెంపొంది ఏదో ఒక రకంగా మిమ్మల్ని అదుపు చేస్తాడు. హ్మ్. లంచంతో మీకు సరిపడినన్ని అర్హతలు లేకుండానే, ఇంకా సంసిద్ధత పొందకుండానే కొన్ని స్థాయిలు చేరటం తేలికవుతుంది. దాని వలన హ్మ్. మీరు చేస్తున్న ఉద్యోగపు విజయానికి మీరు అడ్డంకిగా మారతారు. మరియు ఆ ఉద్యోగాన్ని విజయవంతంగా చేయగల ఆకాంక్ష ఉన్న వారిని కూడా అడ్డుపడటం జరుగుతుంది. ఓకే. మళ్ళీ ఒకసారి చదువుతావా అదంతా? నాకు హ్మ్. క్లారిటీ రా. పొగడ్త లంచగొండితనానికి కూడా దారి తీస్తుంది పొగడడం వల్ల. హ్మ్. మీరు ఆ వ్యక్తిని నువ్వు లేకపోతే ఈ పని జరిగేది కాదు అని అనుకునేటట్లు చేస్తారు. అంటే అలా పొగిడి పొగిడి పొగిడి. నువ్వు హ్మ్. గాబట్టే ఇది జేస్తున్నావు. ఇంకొకరైతే యెస్. చేయలేకపోయేవాళ్ళు ఆ! అని అందలం ఎక్కించి కూర్చోబెడతాం. ఆ! దాని వ మునగ చెట్టు. దాని ఫలితంగా ఏమవుతుందంటే, అతని అహం పెంపొంది ఏదో ఒక రకంగా మిమ్మల్ని అదుపు చేస్తాడు అని అంటున్నారు. హ్మ్. లంచంతో మీకు సరిపడినన్ని అర్హతలు అంటే లేకుండా ఇప్పుడు ఒకవేళ పొగడ్త యొక్క ఉద్దేశం గమనించుకుంటే సరిపోతది అనిపిచ్చింది ఇదంతా విన్నాక నాకు. ఒక సెకను ఇప్పుడు హ్మ్, పొగిడాము. పొగిడినప్పుడు ఎవరిది వాడు ఉద్దేశాన్ని గమనించుకోవాల. ఎందుకు ఏ విధంగా పొగిడాను? వాళ్ళలో ఉన్న నిజాన్ని అంటే ఆ క్వాలిటీస్‌ని, ఆ దివ్యత్వాన్ని చూసి పొగిడానా? లేకపోతే కావాలని పొగిడానా? అని అలా చెక్ చేసుకోవచ్చు. హ్మ్. అంటే పొగిడించుకుంటున్న వ్యక్తి, ఈ పొగిడే అతను
దేనికోసం నన్ను పొగుడుతున్నారు అనేది మనం గమనించుకోవాలి అంటారు. అది అతడు నన్ను మునగ చెట్టు ఎక్కిస్తున్నాడా, నిజమంటే నాలోని క్వాలిటీస్ చెప్తున్నాడా, నన్ను ఆ ఏమన్నా అది మోసేస్తున్నాడా అనేది మనం పొగిడేవాడు గమనించుకోవాలి. పొగిడేవాడు గమనించుకోవాలి, పొగిడించబడుతున్నవాడు గమనించుకోవాలి. ఉమ్. గమనిక పొగిడేవాడు ఉన్నప్పుడు అంటే మారిపోతుంది అక్కడ పరిస్థితి. ఆ పొగిడేవాడు ఏముందక్క, వాని పని చేయించుకోవడానికి పొగడొచ్చు కదక్క. అలాగే ఉమ్. ఎలాగైనా అలాని ల- అలాని ఆహా, లేదు లేదు, పొగిడే వాళ్ళ యొక్క ఉద్దేశం కూడా ఇంపార్టెంటే. ఆ, ఉమ్. లంచంతో మీకు కొంతమంది సరిపడినన్ని ఉంటారు పని చేయించుకోవడం కోసం విపరీతంగా పొగుడుతుంటారు. కొంతమంది ఉంటారు వాళ్ళల్లో నిజంగా దివ్యత్వాన్ని గుర్తించి పొగిడేవాడు ఉంటాడు. అందుకని గమనిక ఉండాలి అక్కడ కూడా. అలానే అసలు పొగడత లేకుండా ఉండదు కదా. ఉండదక్క. ఉండదు. ఫలితంగా అతని అహం పెంపొంది ఏదో ఒక రకంగా మిమ్మల్ని అదుపు చేస్తాడు. లంచంతో మీకు సరిపడినన్ని అర్హతలు లేకుండానే, ఇంకా సంసిద్ధత పొందకుండానే కొన్ని స్థాయిలు చేరటం తేలికవుతుంది. అక్క ఎక్కడ పోయినా అక్క మాస్టర్స్ మళ్ళీ ఒకసారి చదువుతాను. మేడంకి నెట్ పనిచేయడం లేదనుకుంటాను. మీకు అర్థమైంది అనుకుంటాను. లంచంతో మీకు సరిపడినన్ని అర్హతలు లేకపోయినా, ఇంకా సంసిద్ధత పొందకుండానే కొన్ని స్థాయిలు చేరటం తేలిక అవుతుంది. దాని వలన మీరు చేస్తున్న ఉద్యోగపు విజయానికి మీరు అడ్డంకిగా మారతారు మరియు ఆ ఉద్యోగాన్ని విజయవంతంగా చేయగల ఆకాంక్ష ఉన్న వారిని కూడా అడ్డుపడడం జరుగుతుంది అని అంటున్నారు. ఉమ్. నేను మళ్ళీ చదువు మధ్యలో కట్ అయి మళ్ళీ డిస్కనెక్ట్ అయ్యాను. చదువుతానక్క. మళ్ళీ చదువుతాను. ఉమ్. ఫలితంగా అతని అహం పెంపొంది ఏదో ఒక రకంగా మిమ్మల్ని అదుపు చేస్తాడు. లంచంతో మీకు సరిపడినన్ని అర్హతలు లేకుండానే, ఇంకా మీరు రెడీగా అంటే సంసిద్ధత పొందకుండానే కొన్ని స్థాయిలు చేరటం తేలికైపోతుంది లంచం ఇవ్వడం ద్వారా. ఉమ్. దాని వలన మీరు చేస్తున్న ఉద్యోగపు విజయానికి మీరు అడ్డంకిగా మారతారు మరియు ఆ ఉద్యోగాన్ని విజయవంతంగా చేయగల ఆకాంక్ష ఉన్న వారికి కూడా అడ్డుపడటం జరుగుతుంది అంటున్నారు. ఏదో క్లారిటీ రాలా నాకు ఆ పాయింట్. అంటే నేను చెప్పనాక ఏం లేదక్క, జాబ్ చెప్పు. చేస్తుంటారు కదా, లంచం ఇచ్చి పోతారు కదక్క. వాళ్ళు అర్హత లేకపోయినా ఇప్పుడు 10వ క్లాస్ చదివేవాడు కూడా లంచం ఇచ్చి పెద్ద డిగ్రీ ఉన్న జాబ్ కి పోయింటాడు కదక్క. ఉమ్. ఆ పెద్ద డిగ్రీ ఉన్న జాబ్ కి పోయింటాడు కదా, అది తప్పు అంటున్నాడు. అంటే ఆ అర్హత ఉన్న వాళ్ళను కూడా నువ్వు స్టాప్ చేసినట్లు అవుతుంది కదా. ఆహా, నువ్వు అక్కడ అంటే కూడా ఇప్పుడు లంచం ఆ అంటే అర్హత ఉన్నవాడు వెనకబడిపోయి ఆ వీడు ముందుకు వచ్చినట్టు. అట్లా అవుతుంది కదా, లంచం ఇవ్వడం ద్వారా అలా అవుతుంది అని అన్నట్లు అనిపించింది అక్క. అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఆ 3, ఉమ్. మీకు తగిన ప్రావీణ్యత లేదా అర్హత లేకుండానే ఒక స్థాయికి చేరినప్పుడు మీలో అహం పెంపొందుతుంది. ఉమ్. ఉదాహరణకు మీకు న్యాయం పట్ల సరైన అవగాహన లేకుండానే న్యాయాధిపతిగా మారటం, మీరు బోధించే విషయాన్ని ఆచరించకుండానే బోధకుడిగా మారటం, అంతే. ఉమ్. ప్రావీణ్యం లేకుండానే ఒక స్థాయిని చేరితే అది మీ అహాన్ని పెంచి పోషిస్తుంది. ప్రావీణ్యం లేకుండానే. ఒక స్థాయికి చేరితే అది మీ అహాన్ని పెంచి పోషిస్తుంది అంటున్నారు. ఉమ్. మీ అహం ఎందుకని ప్రావీణ్యం లేదు, స్థానం పెరిగిపోతుంది, ఆటోమేటిక్ గా అహం వచ్చేస్తుంది. ప్రావీణ్యం ఉన్నప్పుడు అహం రాదు, అవునక్క, ఎందుకంటే దాని లోటుపాట్లు తెలుస్తాయి కాబట్టి. తెలుస్తాయి. ఉమ్. మీ అహం పెంపొంది మీలోని నైతిక శూన్యతను పూరించడం కోసం అతిశయం వృద్ధి చెందుతుంది. ఉమ్. కానీ మీరు ఆ స్థాయికి తగిన వారే అని నమ్మడం వలన తర్వాతి కాలంలో మరింత హాని జరుగుతుంది. మీ ఈ అంతవరకు చాలే నమ్మకం మాధవి.